నమస్కారము. ఈరోజు మనం విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ డిజైన్ని చూద్దాము. ఈ డిజైన్లో ఈ ఫ్లవర్కి లేజీ డేజీ స్టిచ్ వాడాను. మధ్యలో ఫ్రెంచ్ నాట్, స్టెమ్కి మాత్రం ట్విస్టెడ్ చైన్ స్టిచ్ యూజ్ చేశాను. మనం మొదట ట్విస్టెడ్ చైన్ స్టిచ్ ఎలానో చూద్దాము. ఇది చైన్ స్టిచ్కి వేరియేషన్, చాలా ఈజీగా ఉంటుంది. మనం వేసుకున్నటువంటి ఈ లైన్ నుంచి మనం ఈ డిజైన్ని స్టార్ట్ చేద్దాము. దీనికి ఇక్కడ మనం తీసుకున్నాం కదా సూదిని, కింది నుంచి దీనికి ఈక్వల్గా కొద్దిగా దూరంలో సూదిని మరలా మనం వేసుకున్నటువంటి ఈ లైన్ మీదకి తీసుకొని రావాలి. చూడండి, దీనికి ఈక్వల్గా తీసుకొని సూదిని మనం వేసుకున్నటువంటి ఈ లైన్ మీదకి తీసుకొని రావాలి. ఇప్పుడు దారాన్ని ఇలాగా సూది పైన నుంచి తీసుకోవాలి. చూడండి, ఇలాగా ఉంది కదా, ఇలా సూది పైన నుంచి మనం తీసుకోవాలి. ఇదే ట్విస్టెడ్ చైన్ స్టిచ్. ఇలాగా ఒక లూప్ లాగా వస్తుంది కదా. ఇప్పుడు మరలా దీనికి ఈక్వల్గా మరలా ఇలాగా తీసుకోవాలి. ఇంతకుముందు లాగే దారాన్ని సూది పైనుంచి తీసుకొని ఇలాగా పెట్టుకోవాలి. చూడండి, దీనికి ఈక్వల్గా మరలా ఇక్కడ ప్రతిసారి దీనికి ఈక్వల్గా పెట్టుకొని ఈ లైన్ మీదకి తీసుకొని మనం వేసినటువంటి లైన్ మీదకి తీసుకొని వచ్చి దారాన్ని ఇలా సూది పైన నుంచి కిందికి తీసుకోవాలి. ఇదే ట్విస్ట్ చైన్ స్టిచ్. ఇలా దగ్గరగా వేసుకోవడం వలన స్టిచ్ అందంగా మనకి కనపడుతుంది. చూస్తున్నారు కదా ఎంత ఈజీగా ఈ స్టిచ్ మనం నేర్చుకోవచ్చో. ఇది ట్విస్టెడ్ చైన్ స్టిచ్. ఇప్పుడు మనం ఈ లేజీ డేజీ స్టిచ్ని ఇక్కడ ఉన్నటువంటి ఈ భాగంలో ఇప్పుడు మనం వేద్దాము. ఈ స్టిచ్ బాగా గమనించండి, నార్మల్ లేజీ డేజీ లాగే ఉంటుంది, కానీ కొద్దిగా వేరియేషన్తో మనం ఈ డిజైన్ని ఫ్రేమ్ చేసాము. ఇప్పుడు మనం ఈ ఫ్లవర్ ఎలానో ఇప్పుడు చూద్దాము. మొదట లేజీ డేజీకి మనం సూదిని మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకుంటాం కదా, ఇలానే మనం
లేజీ డేజీ స్టిచ్ని మొదట వేసుకోవాలి. చూడండి, ఇలా లేజీ డేజీని వేసుకున్నాం కదా, సూదిని ఇక్కడ వరకు కాకుండా కొద్దిగా ముందుకు పోనిచ్చి ఇక్కడ సూదిని తీసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు దారాన్ని ఇంకొద్దిగా కింది నుంచి సూదిని ఇలా పైకి తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి మరలా మనం ఇక్కడ తీసుకున్నాం కదా, ఇక్కడికే సూదిని తీసుకొని వచ్చి మరలా ఈ పక్కన ఎడమ పక్కన మరలా మనం సూదిని పైకి తీసుకోవాలి. ఇలాగా. ఇప్పుడు మరలా దీనికి వేసుకున్న కొద్దిగా కింది భాగంలో మళ్ళీ మనం సూదిని తీసుకోవాలి. ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి సూదిని మరలా ఎడమ పక్కకి ఇలా 2 టైమ్స్ కానీ మనం 3 టైమ్స్ కానీ ఇక్కడ వేసుకోవచ్చు. నేను ఇలా 3 సార్లు వేస్తున్నాను. చూడండి, మొదట మనం లేజీ డేజీ స్టిచ్నే యూజ్ చేసాము. తర్వాత ఇరుపక్కల కూడా మళ్ళీ సూదిని తీసుకొని ఈ డిజైన్ని మనం ఫ్రేమ్ చేసాము. మరలా ఇంకొకసారి చూడండి. మొదట మనం లేజీ డేజీ స్టిచ్ని యూజ్ చేద్దాము. ఇంతకు ముందులాగే కొద్దిగా దూరంలో మనం సూదిని తీసుకోవాలి. ఇప్పుడు ఎడమ పక్క నుంచి కానీ కుడి పక్క నుంచి కానీ కొద్దిగా మధ్యలో ఉన్నటువంటి దానికన్నా కొద్దిగా కిందిగా మనం సూదిని తీసుకోవాలి. ఇలాగా. తర్వాత మరలా ఇక్కడ వేసుకున్నటువంటి ఇక్కడ వరకు తీసుకొని వచ్చి ఇక్కడ వరకు తీసుకొని వచ్చి సూదిని మరలా మనం కుడి పక్కకు తీసుకోవాలి. ఇలా వి షేప్లో వచ్చేలాగా మనం తీసుకుంటూ రావాలి. మొదట తీసుకున్న దానికన్నా ఇప్పుడు కొద్దిగా కింది భాగంలో ఇక్కడ మాత్రం ఈక్వల్గా తీసుకోవాలి. ఇది ఇక మూడవది. చూసారు కదా, ఇలాగ మనం ఈ డిజైన్ని ఇప్పుడు కంప్లీట్ చేద్దాము. చూడండి, మళ్ళీ కొద్దిగా కింది నుంచి ఇరుపక్కల కూడా మనం వేసుకుంటూ రావాలి. ఇలాగా. ఇప్పుడు దీనికి ఎదురుగా మీరు 2 అయినా ఇలా 3 అయినా మనం ఈ స్టిచ్ని తీసుకోవచ్చు.
చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు దీనికి ఇటు ఎదురుగా చూసారు కదా. ఇప్పుడు ఇటు ఇటు వేస్తే ఈ పువ్వు కంప్లీట్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోవాల్సింది, మొదట మనం నార్మల్గా లేజీ డేజీ స్టిచ్నే యూజ్ చేస్తున్నాము. తర్వాత సూదిని ఇక్కడి వరకు కాకుండా కొద్దిగా ముందుకు తీసుకుంటున్నాము. తర్వాత దీనికి కొద్దిగా కింది భాగం నుంచి మరలా మనం సూదిని ఇరుపక్కల కూడా ఇక్కడ నుంచి తీసుకుంటూ ఉన్నాము. రెండు సార్లు కానీ 3 సార్లు కానీ తీసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ 3 సార్లు ఈ ఫ్లవర్కి వేస్తున్నాను. ఇలా చూసారు కదా, లేజీ డేజీ దాంతో అందమైనటువంటి ఈ ఫ్లవర్ తయారైపోయింది. మీరు మధ్యలో ఇక్కడ బీడ్స్ కానీ ఏమన్నా పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా బీడ్స్ వంటిని యూజ్ చేయొచ్చు. నేనైతే ఇక్కడ ఫ్రెంచ్ నాట్ స్టిచ్ని యూజ్ చేసి ఈ ఫ్లవర్ని కంప్లీట్ చేశాను. ఇదండి ఈరోజు విజయాస్ ఆర్ట్లో అందమైనటువంటి ఈ డిజైన్ చూసాం కదా. ఈ డిజైన్లో ఏమేమి వేసామో మళ్ళీ ఒకసారి ఇప్పుడు చూద్దాము. లేజీ డేజీ ఫ్లవర్కి వచ్చేసి వేశాను. మధ్యలో ఫ్రెంచ్ నాట్, స్టెమ్కి వచ్చేసి ట్విస్టెడ్ చైన్ స్టిచ్ యూజ్ చేశాను. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు.